మళ్ళీ వచ్చేసిన పోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక బుద్దన్నంతో మళ్ళీ వచ్చేసాను. ఒక బుద్దన్నం అని మా పానాలు తీర్చనవు కదమ్మా, ఏం ఒక బుద్దన్నం అమ్మా అని అనుకుంటున్నారు కదా మీరు. కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు, ఏందమ్మా ఒక బుద్దన్నం ఆ విధంగా చేస్తున్నారు, ఏ ఇంట్లో లేదు మీ ఇంట్లోనే విడ్డూరంగా అని. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ఇంట్లోనే జరుగుతుందా, ప్రతి ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని. మళ్ళీ కొంతమందిని నాకు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పినారు, ఎవరో 10 మందిలో ఒక ఇల్లు ఈ విధంగా ఉంటుందంట, ఆ ఇంట్లో వచ్చి నేనైతే పడ్డాను. ఈరోజైతే కోపంలో డిగ్రీ పట్టుకొని మరీ వచ్చాను. నా ముఖం చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. వరకు మ్యాటర్ ఏంటి అంటే, ఉదయాన్నే వస్తే 8 గంటలప్పుడు కూలోళ్ళు వచ్చినారు, బేల్దారులు, మన ఇండియా వాళ్ళే. వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. తర్వాత అయితే ఇంట్లో వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ అయితే చేశాను అందరికీ, కూలోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, మాకు అందరికీ చేశాను. తర్వాత మళ్ళీ 5 గంటలకల్లా మళ్ళీ ఒక బుద్దన్నం చేయాలనేసరికి కోపం వచ్చింది. అయితే నిజం చెప్పాలంటే కోపంగా ఒక బుద్దన్నం చేయకూడదు, కానీ ఈరోజైతే అబద్ధాలు ఆడకుండా చెప్తున్నాను, కోపంలోనే చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసి, లంచ్ చేసి, ఇవన్నీ చేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేటప్పటికి ఎన్ని బోకులు పడతాయో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఒకరికి ఇద్దరికి కూడా కాదు, 10-20 మందికి. మళ్ళీ 5 గంటలకల్లా చేయాలి అంటే ఎవరికైనా కోపం వచ్చాది. ఆ మాత్రం కొంచెం అన్నా అర్థం చేసుకోవాలి చెప్పేవాళ్ళైనా కూడా. ఇంకా అవన్నీ తెలుసుకొని చాలా కోపంతో అయితే ఉన్నాను ఈరోజైతే. అంత కోపంలో ఉండి అన్నం ఏం చేస్తుంటావు బో, బాగానే కుదిరి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు మీరు. బాగానే చేశాను, ఏం పర్వాలేదు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ బోకులు, ఈ అన్నాలు ఇవన్నీ చూసి అలాగే అట్టే పెట్టేసి పరిగెత్తి వెళ్ళిపోదాం అనిపించదు. అబ్బా, మన సంస్కారం అయితే కాదది. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకున్న సమస్యలతో పోల్చుకుంటే మాత్రం ఈ సమస్య పెద్ద సమస్య కాదని చెప్పి ఇంకా అలాగేలాగా సర్ది చెప్పుకొని చేసుకుంటా ఉండే పని. ఇప్పుడైతే కోవేటి తాతకైతే 5 గంటలకి కైమలేక అన్నం ఎత్తుకోవేదానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ గిన్నెలో పెట్టిన అన్నము కోవేటి తాత అమ్మగారిది. ఆ అన్నం ఆమెకైతే ఒక ప్లేట్ అయితే ఎత్తుకోబావాలి, కొంచెం సలాతా, కొంచెం ఏదైనా సాసు. ఈ ఇంట్లో కల్లా నన్ను ఎక్కువ పొగిడి నెత్తి మీద పెట్టుకొని పొగిడేటట్టు మనిషి ఉండాలి అంటే మాత్రం అది మా కోవేటి తాత అమ్మగారు మాత్రమేను. కోవేటి తాత అమ్మగారికి అన్నం ఎత్తుకోమైనప్పుడల్లా ఆమె అయితే, ఎలా ఉన్నావు, తిన్నావా లేదా, బాగా చేస్తావు వంటలు, బాగుండాయి, మష్కూరా అని అంటా ఉంటుంది. రోజుకి ఒక్కసారి అయితే పోతాను, ప్రతిరోజు అయితే అడుగుతుంది బాగుండవా అని. ఈ మధ్యన వీడియోలో మీరు బాగానే గమనించుంటే మాత్రం ఒకటైతే తెలిసే ఉంటుంది మీకు. ఎందుకంటే ఇంతకుముందు పెట్టే వీడియోల్లో ఒక బుద్దన్నం ఎత్తుకోబోయేటప్పుడు మాత్రం ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు అయితే రారు, ఎందుకంటే నేను రావద్దని చెప్పాను. ఎందుకంటే చిన్న గిరిగిరి అయితే జరిగింది. గిరిగిరి అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, కొట్లాట. ఇది నీ పని అని చెప్తే, ఇంకా నీ పనిలో నేను ఇలా చేస్తున్నాను, నా పనిలో నువ్వు ఇలా చేస్తున్నావు అని కొట్లాట అయితే జరిగింది. అప్పుడైతే నా పనిలో ఎవరు ఏలు పెట్టద్దమ్మా, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేశాను. అప్పటి నుంచి అయితే ఎవరు రారు, నేను ఎవరి పనులకైతే పోను. ఆ విధంగా అయితే జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు అలా లైక్ చేస్తే వీడియో అయితే చాలామందికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.